దేవుని ప్రేమను బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఈ ఆత్మ సంబంధమైన మాటలు వింటున్న మన జీవితాల్లో आत्मरूपी बातों को सुनने वाले हमारे जीवन में మనం రహస్యమందు చూస్తున్న మన దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని మనం ఏం చేసినా, మనం ప్రార్థన చేసినా, మనం దాన ధర్మాలు చేసినా అది గుప్తంగా మనం చేయాలి. रहस्य में देखने वाला पिता में उसका प्रतिफल देना है करके, चाहे हम लोग कुछ भी क्यों ना करें, प्रार्थना करें या दान करें, उसे गुप्त में रखना है. ఆయన ప్రతిఫలం ఇవ్వాలనే ఉద్దేశంతో उसके द्वारा प्रतिफल मिलना है, इस उद्देश्य से మనం ఏం చేసినా బాహాటకం కాకుండా రహస్యంగా చేయాలి. हम जो भी करेंगे उसको रहस्यमय ही करना है. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు और प्रभु यीशु मसीह ఆయన చెప్పే ఉపదేశ సత్యాల్లో उनके द्वारा बताए गए उपदेशों में మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వాక్యం మనం చదివినప్పుడు मत्ती सुसमाचार 18 अध्याय 15वें वचन को जब हम पढ़ते हैं तो యేసు ప్రభు వారు అక్కడ वहाँ पर यीशु मसीह కొన్ని విషయాలు స్పష్టం చేస్తూ कुछ ఉన్నారు. विषयों को स्पष्ट रूप से बताते हैं. ఏమిటంటే वो क्या है? ఆయన మన సహోదరుడు ఎవరైనా వాడు తప్పిదం మన ఎలా చేస్తే अगर हमारा भाई, चाहे वो कोई भी क्यों ना हो, हमारे विरुद्ध कोई अपराध करता हो तो ఆ వ్యక్తిని ఒంటరిగా ఉన్నప్పుడు तो उस व्यक्ति को जब वो अकेला रहता है రహస్యంగా ఆ వ్యక్తిని గద్దించండి, సరిచేయండి అని ప్రభువు చెప్పాడు. रहस्य रूप से उसे डांटना है, उसे सही करना है करके प्रभु हमें बता रहा है. అతడు ఆ తప్పిదం చేసిన వాడు ఆ మాటలు విని అయ్యో నేను పొరపాటు చేస్తానని చెప్పి, ఎవరు చూడలేదని చెప్పి తన సహోదరు వద్ద ఆ మాటలు విని తన మనసు మార్చుకుంటాడు. वह व्यक्ति जिन्होंने गलती किया है, अरे मैं तो बहुत गलती किया हूँ करके अपने गलतियों को सुधार कर अपने भाई के समीप अपनी गलतियों को मानेगा. తన సహోదరుని తిరిగి సంపాదించుకోవడానికి ఒక చక్ర మార్గం ఇది. इस प्रकार खोए हुए अपने भाई को फिर से प्राप्त करने का एक अच्छा सुंदर उपाय है. అకస్మాత్తుగా మనం నలుగురు మధ్యలో వాళ్ళని పరువు తీయకూడదు. आकस्मिक रूप से चार लोगों के बीच में उन्हें बेइज्जत नहीं करना है. ఎటు నేను తప్పు చేశానో అందరికి తెలిసిపోయిందని చెప్పి వాడు మరెక్కువగా వాడు కార్యాలు చేసేదానికి సిద్ధపడుతూ ఉంటాడు. वैसे भी मैं तो बहुत बड़ा गलती किया हूँ करके वो और अधिक गलतियां करने पर उतरेगा. అందుకనే మన జీవితంలో इसलिए हमारे जीवन में అలాంటి మన సహోదరుని इस प्रकार अपने भाई को మనం రహస్యంగా తను గద్దించి హెచ్చరించినప్పుడు తను సరిచేయబడే విధానాలు తనలో కనబడుతూ ఉంటాయి. रहस्य रूप से उसे डांटकर उसे समझाया जाएगा तो इस प्रकार वह सुधर सकता है. అందుకని మనం కూడా మన దేవుని వల్లే కొందరిని మనం వాళ్ళకి కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు రహస్యంగానే మనం తీసుకోవాలి. इस प्रकार हमें भी कुछ लोग ऐसे लोग जो गलतियां करते हैं रहस्यमय रूप से उनसे बातचीत करना है. అట్లా నరకాగ్ని అంచులోకి పోయే వ్యక్తిని మరలా మనం పట్టుకొని తీసుకొచ్చినంత పని మనం చేస్తాం. इस प्रकार नरक के समीप में जाने वाले उस व्यक्ति को फिर से पकड़कर उसे वापस लाने का काम हम करते हैं. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 14వ వాక్యం మనం చదివినప్పుడు सब उपदेशक 12वां अध्याय 14 वचन में जब हम पढ़ते हैं तो అక్కడ ఒక విషయం స్పష్టం చేయబడుతుంది. वहाँ पर एक विषय स्पष्ट रूप से बताया जा रहा है. क्योंकि परमेश्वर सब कामों और सब गुप्त बातों का चाहे वे भली हो या बुरी हो न्याय करेगा. హల్లెలూయా. ఈ రోజు మనం సేవించే ఈ దేవదేవుడు, आज के दिन जिसकी आराधना हम करते हैं, ये महान प्रभु మనుషుల్లో జరిగే ప్రతి నిగూఢమైన సంగతులన్నిటినీ ఆయన విమర్శలోకి తెస్తాడు. मनुष्यों में रहने वाले सारे गुप्त बातें हैं, उन सबको वो उजाले में लाएगा. కారణం ఏంటంటే उसका कारण क्या है? అది ప్రతి పనిని, అది మంచిదే గాని చెడ్డదే గాని అన్నిటిని కూడా దేవుని దృష్టిలోకి తీసుకొని వచ్చి దానికి తీర్పు తీరుస్తాడని బైబిల్ చెప్తుంది. हर काम चाहे वह भली हो या बुरी हो, सारे काम परमेश्वर की दृष्टि में लाके उसका न्याय करेगा करके बाइबल बता रहा है. గూఢమైన ప్రతి అంశం, गुप्त रूप से रहने वाली सारी बातें, రహస్యమైన ప్రతి విషయాన్ని, रहस्य में रहने वाले हर एक विषय
ప్రతి దాన్ని కూడా ఆయన లెక్కలో తీసుకుంటాడు, విమర్శ తీసుకొస్తాడు. हर एक विषय को वो गिनती में लेगा और उसका विमर्श करेगा। మనం చేసే పనులే గాని, हम जो भी काम करते हो అది మంచిదే గాని చెడ్డదే గాని, वह अच्छा हो या बुरी हो, ప్రతిదీ కూడా ఆ తీర్పులోకి వస్తుంది. हर एक विषय न्याय में आएगा। అందుకనే రహస్యమందు చూస్తున్న దేవుని సన్నిధికి తీర్పులు తీసుకొచ్చే ప్రతి విషయాన్ని బట్టి, इसलिए रहस्य में देखने वाले परमेश्वर न्याय में लाने वाले हर एक विषय के निमित्त మనం బహు జాగ్రత్తగా ఉండాలి. हमें सावधान रहना है। మన మాటల్లో జాగ్రత్తగా ఉండాలి, अपने बातों में सावधान रहना है, మన పనుల్లో జాగ్రత్తగా अपने ఉండాలి, कामों में सावधान रहना है। మనం ఇచ్చే మంచి పనుల్లో మనం జాగ్రత్తగా हम ఉండాలి. जो अच्छे काम करते हैं उनके निमित्त भी सावधान रहना है। చెడ్డ పనులు కూడా తీర్పులోకి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. बुरे काम भी न्याय में आएगा करके स्मरण रखना है। ప్రతి విషయం కూడా, ప్రతి అంశం కూడా మనం లెక్కప్పు చెప్పాలి. हर एक विषय और हर एक अंश के विषय में हमें वहाँ पर गिनती देना होगा। అందుకనే తీర్పులోకి వస్తుందని చెప్పి మన నోటిని జాగ్రత్తగా ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడాలి, మంచి మంచి పనులు చేయాలి. इसलिए न्याय में एक दिन न्याय में ये सब आएगा करके हमारे मुंह को अपने काबू में, हमारे जुबान को अपने काबू में रखकर अच्छे अच्छे काम करना चाहिए। నువ్వు రహస్యం చేసింది నువ్వు అనుకుంటున్నావు, ఎవరో తెలియదని. मैं तो रहस्य में काम किया हूँ, कोई नहीं जानता करके तुम सोचते होंगे। రహస్యం జరిగించిన ప్రతి అంశం కూడా ఆయన ఆయన లెక్కలోకి వస్తుంది. रहस्य में करने वाला हर एक विषय उसकी गिनती में आएगा। ఆయన దృష్టికి ఏ మనిషికి తప్పించబడలేదు. उसकी दृष्टि से कोई बच नहीं सकता। ప్రతి చోట ఆయన కనులు పర్యవేక్షిస్తూ ఉన్నాయి. हर स्थान पर उसकी आंखें ప్రతి ताक మాట, है। ప్రతి పని, ప్రతి క్రియ ఆయన దృష్టిలో అది మొత్తం ఆయన లిఖిస్తూ ఉన్నాడు. हर एक काम, हर एक क्रिया, हर एक कार्य उसकी दृष्टि में लेकर ले रहे हैं। తీర్పు దినం మనం తప్పించుకోవడానికి లేదు. न्याय के दिन बच नहीं सकते हो। అందుకనే రహస్యమందు చూస్తున్న దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పి మంచిని చేసి మంచి ఫలాన్ని మనం పొందుకుందాం. इसलिए रहस्य में देखने वाला पिता हमें प्रतिफल देगा करके अच्छे काम करके अच्छे प्रतिफल प्राप्त करेंगे। ఈరోజు आज దేవునికి ప్రతిదీ ఆయనకు తెలుసు. प्रभु हर एक विषय जानता है। గమనించండి, ध्यान दीजिए, మన హృదయంలో మనం ఏం ఆలోచిస్తున్నామో हमारे हृदय में क्या विचार कर रहे हैं ఎదుటి వ్యక్తి తెలియకపోవచ్చు, सामने वाला व्यक्ति भले ही ना जानता हो, కానీ लेकिन హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, हृदय के रहस्य को जानने वाला प्रभु ఆయన సమస్తం గుర్తెరుగుతాడు. वो सब कुछ जानता है। కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 21లో చెప్పవలసిన మాట సత్యం ఇది. भजन संहिता 44वां अध्याय 21वें वचन में इस सत्य को बताया गया है। దేవుడు प्रभु హృదయ రహస్యాలు ఎరిగినవాడు, हृदय के रहस्य को जानने वाला है। అంతరంగాన్ని పరిశోధిస్తూ ఉంటాడు. हृदय में रहने वाला हर एक विषय को पहचानने वाला है। లోపల మనం ఏం ఆలోచిస్తున్నాం ఆయనకి తెలుసు. अंदर क्या क्या बातें सोचते हैं उसके विषय में वो जानता है। మనుషులు మాత్రం పై రూపాలు మాత్రం చూస్తారు, मनुष्य सिर्फ ऊपरी रूप को देखता है, కానీ దేవుడు హృదయ రహస్యాలు ఎరుగును. लेकिन प्रभु हृदय के रहस्य को जानता है। దేవుడు రహస్యాలు ఎరుగును. प्रभु रहस्य को जानता है। హృదయం లోపల ఉన్న రహస్యాలు కూడా ఎరుగును. हृदय के अंदर रहने वाले हर रहस्य को वो जानता है। ఆయన మన నెత్తి మొదలుకొని అరికల వరకు ఆయన స్కానింగ్ చేస్తా ఉంటాడు. वो हमारे सिर से लेकर पांव तक की जांच करता है। హృదయాన్ని చూస్తాడు, हृदय को देखता है, ఆంతరంగికాన్ని పరిశోధిస్తూ ఉంటాడు. आंतरिक को भी परीक्षा करता है। ఆయన దృష్టికి ఏది మరుగులే, उसकी दृष्टि में कुछ छिपा नहीं रहता, సమస్తం బట్టబయలే. सब कुछ उजागर रहता है। ఎందుకంటే क्योंकि ఆయన హృదయ రహస్యాలు పరిశోధించగలిగిన దేవుడే ఉన్నాడు. हृदय के रहस्य को पहचानने वाला प्रभु है। హల్లెలూయా. हालेलुया। అందుకనే ఈ రోజు మనం పైకే మాట్లాడుతున్నాం, లోపల పెట్టుకున్నాం, అంతా ఆయన తెలిసిపోతుంది. इसलिए आज के दिन हम ऊपरी तौर से क्या बात कर रहे हैं और अंदरूनी रूप में क्या रखे हैं इसके विषय में वह जानता है। ఆయన దృష్టికి ఏది మరుగైంది లేదు. उसकी दृष्टि में कुछ छिपा नहीं है। రహస్యాలు చెందిన దేవుడు, రహస్యాలు కలిగిన దేవుడు, रहस्य को जानने वाला प्रभु है। ఈ రోజు మనం ఆరాధన చేస్తున్నాం. आज के दिन हम उनकी आराधना करते हैं। ఇంకా కీర్తనలు 90వ కీర్తన 8వ వాక్యం చెప్పబడుతున్న మాట ఏంటంటే, भजन संहिता 90 अध्याय 8वें वचन में क्या लिखा गया है? మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, हमारे अधर्म के कामों को तूने अपने सम्मुख रखा है। నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు బయటపడుచున్నావు. तेरे मुख की ज्योति में हमारे रहस्यमय पापों को
हमारे रास्ते में पापों का उजागर हो रहा है, రహస్య పాపాలు కనబడుతున్నాయి. हमारे रहस्यमय पाप दिखाई दे रहे हैं. అంటే యేసయ్య ముఖ కాంతిలో, इसका अर्थ यीशु के मुख ज्योति में, मुख की ज्योति में, ఆయన ముఖ ప్రకాశంలో उसके मुख्य प्रकाश में రహస్య పాపాలన్నీ బయటపడతాయి. रहस्य में रहने वाले सारे पापों का उजागर हो रहा है. మన రహస్య పాపాలన్నీ ఆయన ముఖ ప్రకాశంలో బయటపడతాయి. हमारे सारे रहस्य पाप उनके मुख की ज्योति में प्रकट हो रहा है. ఆ రోజు జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. उन दिनों में जकरिया के घर प्रभु यीशु मसीह गया था. భోజనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. भोजन की तैयारी कर रहे थे. ఇంతలో జక్కయ్య నిలబడి इतने में जकरिया खड़ा होकर యేసు ప్రభుని చూస్తూ ఉన్నాడు. यीशु मसीह को देखता है, देखता है और देखता है. ప్రభువా, నేను పాపిని, हे प्रभु मैं पापी हूँ, అన్యాయంగా నేను సంపాదించాను. अन्याय रूप से मैं कमाया हूँ. నేను ఎక్కడైతే ఒక వంతు తీసుకుని అక్కడ 4 వంతులు అప్పచెప్తాను. जहाँ मैं एक भाग लिया हूँ वहाँ 4 भाग उन्हें सौंपूंगा. నేను పేదలకు అనాథలకు నా ఆస్తిని పంచుతాను. मैं गरीबों और अनाथों को अपनी धन संपत्ति बांटूंगा. నేను ఈ అన్యాయ సంపద నాకు అక్కర్లేదయ్యా, अन्याय रूप से कमाई हुई ये संपत्ति मुझे నువ్వు నా जरूरत జీవితంలోకి नहीं. వచ్చేసావు तू मेरे जीवन में आ गया है. అని యేసు యొక్క ముఖ ప్రకాశంలో తనంతట తానే తన రహస్య పాపాలన్నీ ఒప్పుకుంటా ఉన్నాడు. इस प्रकार यीशु की मुख की ज्योति में अपने रहस्य में सारे पापों को वो मान लेता है. హల్లెలూయా. हालेलुया. అంటే इसका अर्थ మన है రహస్య పాపాలన్నీ యేసయ్య ముఖ దర్శనంతో అన్ని బట్టబయలు చేయబడుతూ ఉంటాయి. हमारे गुप्त रूप से किए हुए सारे पाप यीशु मसीह के मुख ज्योति में प्रकट किया जाएगा. అందుకనే इसलिए మన రహస్య పాపాలు యేసయ్య ముఖ దర్శనం కోసం ఎదురు చూసి సమస్త దోషములన్నీ నివృత్తిని కలుగు చేసుకోవాలి. इसलिए हमारे रहस्यमय पाप प्रभु यीशु मसीह की मुख की ज्योति में सारे पापों को धोना है. ఇంకా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మొదటి పత్రిక వ్రాస్తూ 4వ అధ్యాయము 5వ వాక్యంలో చెప్పొచ్చిన మాట అంటే, कुरिन्थियों की पहली पत्री 14वां अध्याय 5वें वचन में क्या लिखा गया है, ఒకసారి చదువుదాము. एक बार पढ़ते हैं. इसलिए जब तक प्रभु ना आए, प्रभु ना आए, समय से पहले किसी बात का किसी बात का न्याय ना करो. वही अंधकार की छिपी बातें जो छिपी बातें ज्योति में दिखाई देगा और मनों के अभिप्रायों को प्रकट करेगा. तब परमेश्वर की और से हर एक व्यक्ति को प्रशंसा होगी. సమయం రాకమునిపే समय के आने से पहले దేని గురించి మనం తీర్పు తెచ్చుకోవడం, किसी बात के विषय में हमें न्याय नहीं करना है. తీర్పు తీర్చామంటే అర్థం न्याय करने का अर्थ है వాళ్ళకంటే పైగా మనం వెళ్ళి సింహాసనం వేసుకుని కూర్చున్నట్టు, उनसे ज्यादा ऊपर जाकर सिंहासन के ऊपर बैठने का अर्थ है. మన సింహాసనాన్ని కోరుకున్నట్టు. हम सिंहासन की आशा करते हैं, या होगा. న్యాయం తీర్చే ప్రతి ఒక్కడు వాడు సింహాసనం మీద కూర్చున్నట్టే. न्याय करने वाला हर एक व्यक्ति सिंहासन पर बैठने के रूप में होगा. తీర్పు తీర్చే పని మన కాదు. न्याय करने का काम हमारा नहीं है. పలానా వాడు అట్లా, పలానాడు ఎట్లా, వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఎట్లా చెప్పి వాళ్ళందరూ తీర్పు తెచ్చి న్యాయం చేసే పని మనది కాదు. पलाना ऐसा है, पलाना वैसा है करके इन सारे बातों को, सारे विषयों के निमित्त हमें न्याय नहीं करना है. సమయానికి ముందే మనం న్యాయం తెచ్చుకోవాలి. समय से पहले हमें न्याय नहीं करना है. అన్నిటికీ సమయం ఉంది. हर एक के निमित्त एक समय रहता है. ఆయన తీర్పు తీరుస్తాడు. वो न्याय करेगा. అంధకారంలో ఉన్న రహస్యమైన అవమానకరమైన విషయాలు కూడా బయటకు వెలుగులో తెస్తాడు. अंधकार में छिपी हुई बातों को भी वो ज्योति में लाएगा. హృదయంలోని ఆలోచనలన్నిటినీ బయటకు వస్తాయి. అప్పుడు हृदय में रहने वाले सारे विचार उस समय बाहर आएगा. అప్పుడు ప్రతివానికి తగిన మెప్పు ఘనత మన ప్రభువుల మనకు కలుగుతుంది. उस समय हर एक को उनके प्रतिफल के अनुसार उन्हें प्रतिफल प्राप्त होगा. హల్లెలూయా. हालेलुया. అందుకని మనం దేంట్లో తొందరపడి ఎవ్వరిని తీర్పు తీర్చే పని మనం చేయకూడదు. इसलिए किसी में भी हो जल्दबाजी करके किसी का भी न्याय नहीं करना चाहिए. మనం తీర్పు తీర్చకూడదు. हमें न्याय नहीं करना चाहिए. ఎవరి మీద దోషారోపణ చేయకూడదు. किसी पर भी दोष नहीं लगाना है. ఎవరి మీద మనం తెలియకుండా ఏది మనం అనకూడదు. बिना जाने किसी को भी कुछ नहीं बोलना चाहिए. అంట తంట అని లేనిపోయి నేను కష్టాలు పెట్టుకోకూడదు. ऐसी वैसी बातें करके
हमें नहीं बोलना चाहिए और ना ही दुष्परिणाम हमारे ऊपर लाना चाहिए। అంధకారమందు రహస్యాలన్నీ వెలుగులో వచ్చే దేవుడు ఉన్నాడు. अंधकार में छुपी सारी बातों को ज्योति में लाने वाला परमेश्वर है। ఆయనకే ఆ పనులన్నీ పడతాయి. वही ये सब काम करेगा। మనకు అనవసరం. हमें इससे कुछ मतलब नहीं रखना है। అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. इसलिए हमें अपने आप की తీర్పు తీర్చే పని మనం పెట్టుకోకూడదు. न्याय करने का काम हमें नहीं रखना है। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే क्योंकि రహస్యమైన ప్రతి కార్యాన్ని, रहस्य में रहने वाला हर कार्य, అంధకార సంబంధమైన ప్రతి విషయాన్ని अंधकार संबंधी हर एक विषय వెలుగులో తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు. ज्योति में लाने वाला प्रभु है। ఆయనే తన కార్యాన్ని తను చేసుకుంటూ ఉంటాడు. वही अपने काम को करेगा। ఇంకా దేవుని ప్రియమైన బిడ్డలారా, और प्रिय परमेश्वर के लोगों, కొరింథీయులకు అపోస్తలుని పౌలు రెండో పత్రిక రాస్తూ दूसरी कुरिन्थी की पत्र में प्रेरित पौलुस लिखता है 4వ అధ్యాయము 2వ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే 14वां अध्याय दूसरे वचन में क्या बताया गया है? అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యాన్ని వంచనగా బోధించకయు लज्जा के गुप्त कामों को त्याग दो और चतुराई से चलते रहो और परमेश्वर के वचन में मिलावट ना करो। ప్రభు వారు చెప్తున్నాడు, प्रभु बताता है ఆత్మ ద్వారా आत्मा के द्वारा బోధిస్తున్న బోధనది. కుయుక్తిగా నడవకూడదు. चतुराई से नहीं चलना है। దేవుని వాక్యాన్ని వంచనగా బోధింపకూడదు. परमेश्वर के वचन में मिलावट नहीं करना चाहिए। సత్యమును ప్రత్యక్షపరచాలి. మనం सत्य को प्रकट करना है। ప్రతి మనిషిని మనసాక్షి ఎదుట हर एक मनुष्य మిమ్మల్ని మీరే దేవుని సముఖమందు మెప్పించుకొనొచ్చు. हर एक मनुष्य अपने आप को परमेश्वर के सामने మెప్పించుకొనొచ్చు. विवेकता के साथ అవమానకరమైన రహస్య కార్యాలని విసర్జించి अपमान से मिली हुई रहस्यमय कार्यों को छोड़कर, రహస్యమైన కార్యాలే रहस्यमय कार्य तो है కానీ అవమానకరమైనవి, लेकिन अपमान पूर्वक है। అలాంటి అవమానకరమైన రహస్యమైన ఏదైనా కార్యాలు ఉంటే వాటన్నిటిని మనం వదిలిపెట్టాలి. इस प्रकार अपमानजनक रहस्यमय कोई कार्य है तो उन सारे कार्यों को छोड़ना है। కుయుక్తిగా నడుచుకునేది మనం వదిలిపెట్టాలి. चतुराई से चलने की आदत हमें छोड़ना है। దేవుని వాక్యాన్ని వంచనగా బోధించడం మానేయాలి. परमेश्वर के वचन में मिलावट करके नहीं सुनाना है। ఎప్పుడు ఆయన ప్రత్యక్షత సత్యాన్నే ప్రత్యక్షపరుస్తూ సత్య సంబంధంగానే మనం వాటిని వివరించాలి. हमेशा उनके सत्य को ही प्रकट करते हुए सत्य संबंधी वचनों को ही बताना है। ప్రతి మనుషుని మన సాక్షి ఎదుట మనమే దేవునికి దేవుని సంబంధం మెప్పు ఘనత వాళ్ళకి గొప్పగా అనిపించేట్లు మనం ప్రవర్తించాలి. हर एक मनुष्य के विवेक के अनुसार परमेश्वर के अद्भुत बातों को प्रकट करना है। హల్లెలూయా. हालेलुया। అవమానకరమైన రహస్యమైన కార్యాలు విడిచిపెట్టాలి. अपमानजनक रहस्यमय कार्यों को छोड़ना है। అది నీ విషయంలో రహస్యమే. ये आपके विषय में गुप्त है। ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, कोई नहीं जानता करके सोचते हो, ఎవరు చూడలేదు అనుకుంటున్నావు, कोई नहीं देख रहा है करके सोचते ఎవరు हो, గమనించాలి कोई అనుకుంటున్నావు. ध्यान नहीं देते। మంచిదే, अच्छी बात है, కానీ लेकिन ఒకవేళ అవి ఆ రహస్యాలు అవమానకరమైనవి అయితే अगर वो गुप्त में है, अपमानजनक होगा तो అవి దేవునికి ఇష్టమైన కార్యాలు కాకపోతే अगर वो प्रभु के इच्छा अनुसार उनकी इच्छा के अनुसार कार्य ना हो तो దేవునికి చెడ్డ కార్యాలు అయితే परमेश्वर की दृष्टि में आदम के कार्य हो तो దేవునికి కోపం రేపే కార్యాలు అయితే क्रोध दिलाने वाले कार्य हो तो అలాంటి తుచ్చమైన అవమానకరమైన హేయమైన కార్యాలని మనం విసర్జించాలని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. इस प्रकार तुच्छ और अपमानजनक कार्यों को छोड़ना है करके वचन बता रहा है। లూకా సువార్త 12వ వాక్యంలో लूका रचित सुसमाचार 12वां अध्याय दूसरे वचन में మరుగైనదేది బయలుపరచబడకపోదు, ढका हुआ कुछ भी क्यों ना हो वह छिपा नहीं रहेगा, రహస్యమైనదేది తెలియపరచబడకపోదు. गुप्त में रहने वाला छिपा हुआ नहीं रहेगा। ఈ రోజు నువ్వు రహస్యమని అనుకుంటున్నావు, आज के दिन आप गुप्त में है करके सोचते ఈ हो, రోజు ఎవరికి తెలియదు ఇది మరుగైపోయింది అనుకుంటున్నావు. या कोई नहीं जानता है या छिपा हुआ है करके सोचते हो। ఇట్లా రహస్యమైన అవమాన కార్యక్రమాలు, రహస్యమైన గుప్తమైన కార్యాలు ఏదైనా ఏ చరిత్రన నీ జీవితంలో ఉన్న ఎడల इस प्रकार रहस्यमय कार्य या गुप्त में रहने वाले को अगर आपके जीवन में कुछ भी हो तो అవన్నీ బట్టబయలు చేసే రోజు ఒకటి ఉంది. ये सब उजागर होने वाला एक दिन है.
ఆ దినమందు తప్పించుకోలేదు. उस दिन आप बच नहीं सकते हो। అందుకని దేవుని ప్రియమైన బిడ్డలారా, इसलिए प्रिय परमेश्वर के विश्वासियों, మనుషులు భయపడకపోయినా मनुष्यों से भले ही ना डरो, రహస్యాలను గుర్తుపట్టే దేవుడు ఉన్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. लेकिन गुप्त बातों को पहचानने वाला परमेश्वर है करके आपको सावधान रहना है। ఎందుకంటే నీకేదైనా రహస్యం కావచ్చు, क्योंकि आपके लिए कुछ भी और राशि में हो सकता है, మనుషులందరికీ మరుగై ఉండొచ్చు ఆ విషయం, मनुष्यों से छिपा हुआ हो सकता है, కానీ నా దేవునికి సమస్తం అది బట్టబయలు చేయబడతాయి. लेकिन मेरा प्रभु वो सब कुछ जानता है। అందుకనే इसलिए మన ప్రతి విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. हमें हर एक विषय में सावधान रहना है। ఆయన హృదయ రహస్యాలు ఎరిగేది, वह हृदय के रहस्य को जानने वाला है। ఆయన యొక్క ముఖ కాంతిలో సమస్త రహస్య పాపలు బయటపడతాయి. उसकी मुख की ज्योति में सारे रहस्य प्रकट होगा। అంధకారంలో ఉన్న రహస్యాలన్నీ ఒక రోజు వెలుగులో తీసుకొస్తాడు. अंधकार में रहने वाले सारी गुप्त बातें जो है उजियाले में लाया जाएगा। అవమానకరమైన రహస్య కార్యాలను విసర్జించి మనం వేయాలి. अपमानित जनक सारे रहस्य कार्यों को छोड़ना है। ఏ మరుగైందన్నా ఏ రహస్యమైందో ఒక రోజు అది బయటపడక తప్పదు. రహస్యాలు దేవునికి మాత్రమే చెందుతాయి. रहस्य में बात सिर्फ प्रभु ही जान सकता ఆయన है। రాకడ రహస్యమే, उसका आगमन भी रहस्य है। ఆయన ఏ గడియ ఏ సమయం అనేది రహస్యమే. वह किस घड़ी और किस समय आएगा ये भी गुप्त में అదే रहेगा। దొంగవలే వస్తాడని చెప్పబడుచున్నది. इसलिए वह चोर की तरह आएगा करके बताया जा रहा है। అట్లాగే ఈ రోజు మన ఆత్మసమర జీవితంలో కూడా इसी प्रकार आज हमारे आत्मीय जीवन में भी మనం ఉపవసించి ప్రార్థించినప్పుడు రహస్యమైన దేవుడు ప్రతిఫలం ఇచ్చేటట్టు ప్రార్థన చేయాలి. जब हम उपवास करके प्रार्थना करते हैं तो रहस्य में रहने वाला प्रभु हमें उसके लिए प्रतिफल देना है करके प्रार्थना करना మనం चाहिए। దాన ధర్మాలు చేసినప్పుడు రహస్యంగా చేయాలి. दान करेंगे तो उसको भी गुप्त रखना है। మనం ఏదన్నా మన సహోదరుడు తప్పిదం చేస్తే అతడు ఒంటరిగా ఉన్నప్పుడు రహస్యంగా తన తప్పును గద్దించి వాడిని సరిచేయాలి. हमारा भाई अगर कोई अदम का कार्य करे तो जब वो अकेला रहेगा तो उस समय उसे समझाना है। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే గూఢమైన ప్రతి విషయాన్ని దేవుడు విమర్శలో తెస్తాడు. क्योंकि छुपे हुए हर विषय को प्रभु न्याय के दिन में लाएगा। అది మంచిదే గాని చెడదే గాని, चाहे वो भला ही हो या बुरा क्यों ना हो, ప్రతిదీ తీర్పులోకి వస్తుంది. हर एक विषय न्याय में आएगा। అందుకని తీర్పుకు భయపడి इसलिए न्याय से डरते हुए మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. हमें बहुत ही सावधान रहना है। రహస్యాలు ఎరిగిన దేవుడు, रहस्य को पहचानने वाला ఆయన प्रभु సమస్తం బట్టబయలు అవుతాయి అని తెలిసి सब कुछ उसके सामने उजागर होगा करके మనం బహు జాగ్రత్తగా ఉండాలి. हमें बहुत ही सावधान रहना है। అవమానకరమైన రహస్యకారు వదిలిపెట్టాలి. अपमान पूर्वक रहस्य बातों को छोड़ना है। రహస్యం మన కార్యాలు మనం విడిచిపెట్టాలి. रहस्यमय कार्यों को हमें छोड़ना है। ప్రైజ్ ది లార్డ్. प्रेज़ द लॉर्ड। ఈ రోజు आज के दिन మన దేవునికి సమస్తం ఎరుగును గనుక हमारे प्रभु हर समस्त को जानता है। రహస్యాల విషయంలో నీకు నువ్వు వాటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన లేదు. रहस्य के विषय में आपको उसके विषय में ज्यादा जानने की जरूरत नहीं है। ఏదైతే నీకు ప్రస్ఫుటం చేయబడింది ప్రకటించబడి దానిలో నువ్వు నమ్మకంగా ఉండు. जो आपको आप पर प्रकट किया गया है उसमें आप एक भरोसे के साथ रहो। ఆయన ముందు ఏదైతే నీ కోసం దాచి ఉన్నాడో నువ్వు మరలా అక్కడ ఆ రాజ్యం కలిగిన తర్వాత అటన్నిటిని నీకు బట్టబయలు చేసి నీ సంతోషాన్ని ఆనందాన్ని అధికం చేయడానికి ఇష్టపడుతున్నాడు. वो आपके लिए जो छुपा रखा है एक दिन जब आप उसके राज्य में प्रवेश करोगे तो वो आपको दोबारा देके आपको खुशी और आनंद देने के निमित्त है। హల్లెలూయా. हालेलुया। కనుక इसलिए నీ వ్యక్తిగత జీవితం మాత్రం రహస్యంగా ఉంచొద్దు. अपने व्यक्तिगत जीवन को गुप्त में मत रखो। నీ భక్తి జీవితంలో రహస్యమైన ఏ దుష్ట కార్యక్రమాలను కలపవద్దు. अपने भक्तिमय जीवन में रहस्यमय किसी भी दुष्ट कार्य को शामिल मत होने दो। ఎప్పటికి నువ్వు బహిరంగంగా బిందాస్గా ఓపెన్ గా నువ్వు బ్రతుకుతూ ఉండాలి. हमेशा आप बहिरंग रूप से अपना जीवन बिताओ। దేవుని సన్నిధిలో प्रभु के सानिध्य में రహస్యాలు గుర్తెరిగే దేవునికి మనల్ని అప్పచెప్పుకొని విశ్వాసంతో మనం సాగుతాం. हर एक रहस्य को जानने वाले प्रभु यीशु हर एक रहस्य को जानने वाले प्रभु को अपने जीवन सौंपते हुए हमें इस विश्वास की यात्रा में आगे बढ़ना है। ఆ రహస్యం చూస్తున్న దేవుడే మన ప్రతి కార్యానికి ఆయన ప్రతిఫలం ఇచ్చును గాక. उस रहस्य में देखने वाला प्रभु हमारे हर एक कार्य के निमित्त हमें प्रतिफल देगा। అట్టి కృప ప్రభు మనకు కలిగించును. ऐसी कृपा प्रभु हमें दे। ఆమేన్. आमीन।